జనసేనకి హ్యాండ్ ఇచ్చారా? చీట్ చేశారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టు మాట ఇచ్చినట్టు నాగబాబు గారికి మంత్రి పదవి ఇప్పుడు ఇవ్వట్లేదు అనేది. ఎందుకంటే ఆయనకి ఏదో గ్రీన్ చైర్మన్ పదవి ఇచ్చేసారు కాబట్టి ఇంక మంత్రి పదవి ఉండదు. ఇది కూడా క్యాబినెట్ ర్యాంకు, క్యాబినెట్ హోదాతో ఉన్నదే కాబట్టి ఇంక మంత్రి పదవి రాదు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. అంటే అధికారికంగా అయితే మంత్రి పదవి ఇవ్వని చెప్పలేదు. ఇది ఇచ్చారు కాబట్టి ఇవ్వరు అనుకుంటున్నారు. ఒకవేళ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఖచ్చితంగా హ్యాండ్ ఇచ్చినట్టే. ఇంకొకటి కూడా, ఇస్తానని చెప్పి ఇవ్వలేదంటే అది చీటింగ్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మోసం. నిన్న తోట త్రిమూర్తులు గారు మాట్లాడారు కదా, ఆయన పార్టీ కాకపోయినా ఆయన సామాజిక వర్గం కాబట్టి మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటే ఆయన మాట్లాడారు. ఈ పదవి ఇచ్చి చేతులు జరుపుకున్నారు, ఇంకా క్యాబినెట్లో మాకు లేదు, ఇంకా కాపులకి అన్యాయం జరుగుతుంది, కాపు సామాజిక ఓకే వాళ్ళు వాడుకుంటారు, దాన్ని ఖచ్చితంగా వాడుకుంటారు రాజకీయంగా. అదే వాడుకుంటున్నారు. అంటే కాపు సామాజిక వర్గానికి కూటమిలో అన్యాయం జరుగుతోంది అనేది ఇప్పుడు రేట్ చేస్తున్నారు వాళ్ళు. తోట త్రిమూర్తులు మాట్లాడింది అదే. ఓకే, అది వాళ్ళ వెర్షను. చీట్ చేశారా, మోసం చేశారా లేదనేది. కానీ ఇప్పుడు చీటింగ్ జరిగిందా లేదా, మోసం చేశారా లేదనేది జనసేన తేల్చుకోవాలి. జనసేన తేల్చుకోవాలి. టీడీపీ కూడా లేదు లేదు మేము చీట్ చేయలేదు, మోసం చేయలేదు, మీకు మంత్రి పదవి ఇస్తాం ఇచ్చిన మాట ప్రకారం అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అక్కడ. అలా చెప్తారా? చెప్తే రేపో మాపు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈ లోపల జరిగే ప్రచారం జనసేనని చీట్ చేశారు, టీడీపీ మోసం చేసింది, మంత్రి పదవి ఇస్తానని హ్యాండ్ ఇచ్చింది, ప్రజల విషయంలో కాదు కూటమిలో కూడా అదే తంతు అదే జరుగుతోంది అనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రచారం.